నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఏటూరు నాగారంలో రాళ్ల వర్షం బీభత్సం, రైతులకు భారీ నష్టం. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో గొంతు క్యాన్సర్ కు రేడియేషన్ థెరపీతో అరుదైన చికిత్స. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలు తుడిచిపెట్టుకుపోయాయి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా వైకోం నిడియాదేవి బాధ్యతలు. జంగారెడ్డిగూడెంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ముఖ్య నాయకుల సమావేశం. చిత్తూరులో ఏఐటియుసి 18వ మహాసభ పోస్టర్ విడుదల. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా వాతావరణం మారింది. బలమైన ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కురవడంతో పాటు రాళ్ల వర్షం కూడా పడింది. ఈ ప్రకృతి విపత్తులో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి పంటలు పూర్తిగా నీలమట్టమయ్యాయి. పంట కోత దశలో ఉన్న సమయంలో ఈ దెబ్బ తగలడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పంటలు పూర్తిగా కూలిపోవడంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల తెలంగాణలో అనూహ్యంగా వస్తున్న గాలివానలు, రాళ్ల వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం యశోద హాస్పిటల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ ప్రదీప్ కరుమంచి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ ఖమ్మం ప్రాంతానికి చెందిన 86 సంవత్సరాల వృద్ధురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ గొంతు నొప్పితో బాధపడుతూ మా హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సంప్రదించగా అక్కడ మా వైద్య బృందం MRLI NAC రేడియేషన్ థెరపీలో సరికొత్తదైన పరికరంతో అరుదైన శస్త్రచికిత్స అందించామని తెలిపారు. మొదట ఆమెను ఐసీయూలో స్థిరీకరించి క్యాన్సర్ ను నిర్ధారించడానికి PET-CT స్కాన్ మరియు బయాప్సీతో నెమ్మదిగా పరీక్షించాము. ఆమె వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకుని రేడియేషన్ థెరపీ ఒక్కటే మార్గం కావడంతో ఆమెకు కొద్ది రోజుల్లోనే హైపోఫ్రాక్షనేటెడ్ రేడియోథెరపీతో చికిత్స అందించాము. ఆమె క్రమంగా తీవ్ర అనారోగ్యం నుండి కోలుకుని మళ్లీ నడవడం ప్రారంభించారు. చికిత్స పూర్తయిన 3 నెలల తర్వాత ఆమెను పరీక్షించగా ఆమె క్యాన్సర్ నుండి పూర్తిగా విముక్తి పొందారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినీత్ ఇలాపురం, శ్రీధర్ రావు, బాలకృష్ణ, నాగార్జున పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వినీత్ ఐలాపురం. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడెం బ్రాంచ్ కి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. మాది 600 పడకల హాస్పిటల్. సో వీ హ్యావ్ ఆల్ ద క్వాటర్నరీ కేర్. ఇది క్వాటర్నరీ కేర్ సెంటర్ మాది. దీనిలో అన్ని రకాల ట్రీట్మెంట్లు అవైలబుల్ ఉంటాయి. సో ఫర్దర్ మేము వీఆర్ ఎక్స్పాండింగ్ టు 1000 బెడెడ్ ఈవెన్. సో మా దగ్గర ఒక అయిన రేర్ కేస్ గురించి చెప్పడానికి వాళ్ళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అని. సో ఇది రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో జరిగిన కేసు. సో ఫర్దర్ కేస్ డీటెయిల్స్ అయ్యి సార్ షేర్ చేస్తారు. కారుమంచి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ వచ్చాను. అండ్ ఖమ్మం తరచుగా గత 5 ఏళ్ళ నుంచి వస్తూ వెళ్తున్నాను. అండ్ ఎంతో మంది పేషెంట్స్ మాకు ఖమ్మం నుంచి వస్తూ వెళ్తూ ఉంటారు. అయితే చాలా వరకు ఇప్పుడు ప్రతి చోట క్యాన్సర్ కేర్ సంబంధించి చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ప్రతి చోట కూడా మనకి క్వాలిటీ కేర్ వల్ల చాలా మంది ఎక్కడక్కడే చిన్న చిన్న కేర్లు చేయడం జరుగుతుంది. కాకపోతే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కేసు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర యశోద హాస్పిటల్ సోమాజిగూడ దగ్గర అధునాతమైన క్యాన్సర్ సంబంధించిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఎంత కాంప్లెక్స్ కేసెస్ అయినా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఒకప్పుడు అంటే ఒక దశాబ్ద కాలం క్రితం ఏవైతే అసలు మనం ట్రీట్మెంట్ చేయలేము అనుకున్న క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చాలా వాటికి చాలా పర్ఫెక్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీ తోటి క్యూర్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలానే ఎన్నో రకాల కాంప్లెక్స్ కేసెస్ ట్రీట్ చేయడం జరిగింది. వాటిలో చాలా వరకు కొన్ని ఖమ్మం నుంచి కూడా ఉన్నాయి. అవి మీతో షేర్ చేసుకుందాం అనుకుని నేను ఇక్కడ వచ్చాను. దీని వల్ల ఏంటి అంటే చాలా మంది జనాలకి అసలు క్యాన్సర్ అంటేనే అది ఒక తగ్గని జబ్బు, దాన్ని ట్రీట్మెంట్ కూడా అనవసరం అనే చాలా అపోహల్లో ఉంటారు అన్నమాట. వీటన్నిటిని తొలగించి మీ ద్వారా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, దాంతో క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ అయినా కూడా మనం తగ్గించవచ్చు అనే
ఒక ఆశ కలిగించడం కోసం మనం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సో క్యాన్సర్ లో రకరకాల వాటిలో మనకి ఎక్కువగా తరచుగా చూస్తుంది ఖమ్మం నుంచి చూస్తుంది అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాం. అంటే గొంతుకు సంబంధించినవి, నోటికి సంబంధించినవి చాలా ఎక్కువ వస్తున్నాయి. వాటిలో కొన్ని వాయిస్ బాక్స్ అంటాం, మన స్వరపేటిక ఉంటుంది కదా, వాటికి సంబంధించిన క్యాన్సర్లు. కొంతమంది ఏంటంటే ఏదో మామూలుగా జనరల్ గా గొంతు గొంగురు పోయింది అనుకోని, లేకపోతే జలుబు చేసింది అనుకోని చాలా మంది నెగ్లెక్ట్ చేసి ఆ వాయిస్ లోపల స్వరపేటికి పెరిగే కణతలు ఉంటాయి కదా, బట్ అలాగే వదిలేసి చాలా అడ్వాన్స్ స్టేజ్ దాకా తీసుకెళ్తున్నారు. ఇలాగే మనకు ఒక కేసు వచ్చింది. 86 ఏళ్ల ముసలాగడ, ఆమెకి సడన్ గా ఒకసారి కాలాడలేదన్నమాట. ఎందుకు అని చెప్పి చూసి ఎమర్జెన్సీకి తీసుకొస్తే సడన్ గా మొత్తం గొంతుకు మొత్తం ఎయిర్ వే కట్ ఆఫ్ అయిపోయింది. ఎమర్జెన్సీలో ట్రాకియోస్టమీ చేసిన తర్వాత ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఏంటంటే గొంతు క్యాన్సర్ ఉన్నది. గొంతు లోపల ఈ లారెంజల్ క్యాన్సర్ ఉండటం వల్ల అది మొత్తం మన గాలి లంగ్స్ లోకి వెళ్లకుండా కంప్లీట్ ఆపేయడం జరుగుతున్నది. డాక్టర్ ఏఎస్ రావు నగర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బండారు లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పుతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక చెల్లుబాటు కాదని తేలింది. నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తుడిచిపెట్టుకుపోయాయని విమర్శించారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేశారని కొనియాడారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తాగునీటి సమస్యలు మళ్లీ పెరిగాయని ఆరోపించారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 8B ప్రకారం న్యాయం చేయలేదని, రాజకీయ కుట్ర ఉందని పేర్కొన్నారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయాలని ప్రయత్నించారని, విచారణ పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు. నమస్కారం. మీరందరూ కూడా తెలుసు, మొన్న వచ్చిన కోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే కోర్ట్స్ మీద అందరు కూడా నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ కానీ అందరు కూడా. ముఖ్యంగా కాళేశ్వరం ఏదైతే 94,000 కోట్ల ఉందో ఎలక్షన్ బిఫోర్ 1,00,000 కోట్లు అని చెప్పి మొత్తం కూడా పుకార్లు అయిపోయి ఆ రకంగా చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ సార్ చేసిన పనులు, కాళేశ్వరం పనులు ఇండియాలో కాదు వరల్డ్ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే పూర్వము 1,20,000 ఎకరాలు ఉండే తెలంగాణలో తను వచ్చినాక 80,000 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది. అది కూడా అందరు కూడా తెచ్చు అదనంగా 80,000 ఎకరాలు. ఇంత ముందుకు పంజాబ్ ఇండియాలో హైయెస్ట్ ఉండేది, దాని తర్వాత ప్యాడీలా, దాని తర్వాత తెలంగాణ ఈరోజు హైయెస్ట్ ఉండదు ఇండియాలో. అందరు కూడా తెలుసు ఈ రకంగా కేసీఆర్ సార్ ఏ రకంగా పనిచేసిండు, హరీష్ అన్న కాళేశ్వరం మీద ఎంత హార్డ్ వర్క్ చేసిండు అందరు కూడా తెలుసు. ఈరోజు ఒక వేడిగడ్డ 2 పిల్లర్లు పొందినందుకు ఎంతో పుకార్లు లేపులు, మొత్తం అంతా కాళేశ్వరమే కూలిపోయింది, అసలు 1,00,000 కోట్లు పోయినాయి, ఇది పోయింది అది పోయింది అని చెప్పి. ఈరోజు ఒక 400 కోట్లు ఖర్చు పెడితే అది మొత్తం రిపేర్ అయింది. అది కూడా పెట్టకుండా బద్నాం లేపుదామని చూస్తున్నారు. కాబట్టి దయచేసి అది ఒక్కటి కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను 400 కోట్లతోటి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, సీఎం గారికి ఇలా ఒక షేమ్ఫుల్ ఒక ఇది ఉన్నది. ఎందుకంటే అందరు కూడా ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ సార్కి ఎలా ప్రేస్ చేస్తున్నారో మీ అందరు కూడా తెలుసు. మొన్న మీటింగ్ లో కూడా జీవన్ రెడ్డి సార్ జాయిన్ అయినప్పుడు ఏ రకంగా జనాలు వచ్చారు ఏంటి అనేది దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా కోరుతున్నది ఏంటంటే వేడిగడ్డ ఆ 2 పిల్లర్లు రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు నూతన జాయింట్ కలెక్టర్ గా పదోన్నతి పొందిన వైఖోం నీడియా దేవి గురువారం అమలాపురం కలెక్టరేట్ లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది నూతన జాయింట్ కలెక్టర్ కు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఖోం నీడియా దేవి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తారని తెలిపారు.
జంగారెడ్డిగూడెం పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి రాంబాబు అధ్యక్షత వహించగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి మాట్లాడుతూ ఏ రవి వద్రాజరామం ఫౌండేషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వద్రాజరామం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 25వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకి జంగారెడ్డిగూడెం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రైతాంగ సమస్యలపైన సదస్సు జరుగుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగ సంక్షోభం, దాని నివారణ మార్గాల్ని సూచిస్తూ సదస్సు జరగబోతుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ దావడే గారు హాజరవుతున్నారు. అశోక్ దావడే గారు సంవత్సరం క్రితం ఢిల్లీలో జరిగినటువంటి ఒక సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి కీలక పాత్రధారిగా నాయకత్వం వహించినటువంటి నాయకుడైన ఆ నాయకుడు ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య గారు, అలాగే వద్రాజరామం ఫౌండేషన్ చైర్మన్ మంతెన సీతారాం గారు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బలరాం గారు, ఇంకా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సిఐటియు నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు బోర్డుకు సంబంధించిన రైతు సంఘాల నాయకులు, అలాగే పామాయిల్ రైతు సంఘాల నాయకులు, అలాగే కోకో రైతు సంఘాల నాయకులు కూడా ఈ సదస్సుకి హాజరవుతున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా రైతులకి గిట్టుబాటు ధర లేకపోవటం, రుణ సదుపాయం లేకపోవటం, వాళ్ళ కనీసం అనేక ఇబ్బందులు పాలవుతున్న ప్రభుత్వాలు తగిన సహకారం ఇవ్వకపోవటం, ఎరువులు పురుగు మందులు ఇతర ధరలు పెరిగిపోయిన ఫలితంగా వ్యవసాయం అనేది చాలా భారంగా పెరిగింది. ఇలాంటి తరుణంలో సంక్షోభ సమయంలో ఎటువంటి నివారణ చర్యలు ఈ ప్రభుత్వాలు తీసుకోవాలనే విషయాల మీద చర్చించడం కోసం ఈ సదస్సు జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర సమర యోధులు, అఖిల భారత కిసాన్ సభ ఆల్ ఇండియా అధ్యక్షులుగా పనిచేసి ఎంపీగా పనిచేసిన కమ్యూనిస్టు నాయకులు వద్రాజరామం గారి యొక్క కృషి సేవలను విస్తృత ప్రచారం చేయడం కోసం ఏర్పడినటువంటి ఫౌండేషన్, అలాగే రైతాంగ సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం యొక్క రాష్ట్ర మహాసభలు జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరగబోతున్నాయి. ఈ రైతాంగ సమస్యల మీద చర్చించి రాబోయే కాలంలో తగిన కార్యాచరణ రూపొందించడం కోసమే వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో సదస్సులు జరుగుతున్నాయి. అందులో ప్రత్యేకించి జంగారెడ్డిగూడెంలో 25వ తేదీన జరగబోతున్న సదస్సుకి 50 మంది రైతాంగం, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ రంగ శ్రేయోభిలాషులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద ఏఐటియుసి 18వ మహాసభల పోస్టర్ ను విడుదల చేసిన సిఐటియు నాయకులు 26వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో సాయంత్రం 3 గంటలకు మహాసభ జరగను అని ఏఐటియుసి నాయకులు నాగరాజు, రమాదేవి తెలిపారు. 26, 27, 28వ తేదీలలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు తిరుపతి మహానగరంలో జరగబోతున్నాయి. అందుకోసమే ఈరోజు చిత్తూరు నగరంలో ఈ యొక్క వాల్ పోస్టర్లను విడుదల చేస్తున్నాం. కామ్రేడ్స్, ఈరోజు కార్మికులకు జరుగుతున్నటువంటి మోసాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు 44 చట్టాలు ఉన్నటువంటి వాటిని 29 చేశారు. 29ని కూడా కుదించి 4 కోడ్లుగా విభజించారు. ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేయబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, స్కీమ్ వర్కర్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వారికి ఉన్నటువంటి సమస్యల పైన, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి ఆటో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత వాటిని తుంగలో తొక్కి పక్కన పెట్టేశారు. ఈరోజు అన్ని వర్గాల్లోనూ
అన్ని ప్రభుత్వ స్కీమ్ వర్కర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా రేపు జరిగే మహాసభల్లో చర్చించి ఆ యొక్క తీర్మానం తీసుకుంటారని కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ మహాసభలకు విచ్చేసి జయప్రదం చేయాలని. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.